హనుమకొండ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో అడ్మిట్ అయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జలుబు దగ్గుతో జాయిన్ అయితే ఎలా చనిపోతాడంటూ ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. మీరు అట్లా అనకూడదు, మళ్ళీ మీరు కప్పిపుచ్చకండి సార్. ఆ అమ్మాయి చెప్పి సార్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది అని ఇప్పుడు అడుగుదాంపా. ఎందుకు ఎవరు కేసు పెడతాం? వీళ్ళే మా మీద పెడతాం. వాడు అనుభవిస్తాడా? ఓకే సార్, మీరు పెడతాం ఓకే సార్ అన్నదా లేదా అక్కడ తెలుసుకోండి అది విను. పొద్దున మాతో పాటుగా వాకింగ్ చేసి మంచిగా యాక్టివ్గా ఉంటాడు. చెర్లపల్లి మా ముస్తాలపల్లికి 4 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్లలో మేము వాకింగ్ చేస్తే ఆయన 2 రౌండ్లు కొడతాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఏదో కొంచెం దగ్గత్తాడని హాస్పిటల్కి వచ్చాడు. ఆ కార్ పట్టుకొని డ్రైవర్ పట్టుకొని వచ్చాడు. మీరు సీసీ కెమెరాలు కూడా ఓపెన్ చేసుకోండి. సీసీ కెమెరాలు కూడా చేస్తే ఆయన పోయి కూర్చున్నాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి కోసం పోతే వాళ్ళు ఏం చేశారు, అక్కడ కూర్చుని పెట్టి కావాలని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా ఊరు చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే వీళ్ళకి శాత కాకపోతే ఇంకెక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే హైదరాబాద్ కన్నా పంపాలి. కానీ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అయితే నడిచినాడు కదా, అటువంటిది నడిచేచ్చిండు. నడిచేచ్చిన మా అన్నను వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా అన్న చనిపోవడం జరిగింది. ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ ఆయన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ను పిలిచి మాకు ఏం ట్రీట్మెంట్ చేసిండో చెప్పబట్టే ఇప్పటికీ 2 గంటలు అవుతుంది మేము వెయిటింగ్ చేయబట్టి. 3 గంటలు అవుతుంది. 3 గంటల బట్టి కూడా ఆ డాక్టర్ అంటే ఆయన వస్తలేడు, మాకేం సమాధానం చెప్తలేడు. ఇగో ఇక్కడ జరిగిన విషయం ఇది. అసలు ఎందుకు ఈ హాస్పిటల్ ఏంటిది? ఈ హాస్పిటల్ ఇంతకన్నా మంచి హాస్పిటల్ ఉంటే మీకు శాత కాకపోతే వేరే హాస్పిటల్ పంపితే మేము పోతాం కదా. మనిషిని ఎట్లా వదిలేసిళ్ళు? నేను పోయి బాబు నీకేం కాదని చేయి పట్టుకొని ఇట్లా అని నీకేం కాదంటే చూసిండు అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పటి వరకు కూడా ఎవరు వస్తలేరు ఐసీయూలో. అంటే మొత్తం అందరు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరు లేరు. నేను దగ్గర ఉండి నేను చూసుకునే వరకు వీళ్ళు రారా? అక్కడే ఉన్నారు కదా డాక్టర్స్, చూడాలి కదా వాళ్ళైనా. అంటే చెప్పేదాకా వస్తలేరు వాళ్ళు. నేను చెప్పినా బాబు ఎట్లా చేస్తుండు అనేసరికి అప్పుడు ఉరికొచ్చి నన్ను బయటికి నెట్టేసి అక్కడ కూర్చొని అంత చెమట గారుతుంది. మరి ఏమైంది అని వచ్చి అడగాలి కదా, ఏమైంది సార్, మీకు ఏమైంది, ఏమనిపిస్తుంది? ఉన్నది ఐసీయూలే కదా, బయట లేడు కదా. ఐసీయూలు ఉన్నప్పుడు మీరు అడగాలి కదా ఏమైంది అని చెప్పేసి. ఏం చేస్తున్నారు? అలా కూర్చొని ఫోన్లు చూసుకుంటా కూర్చుంటున్నారు. మరి ఎందుకు వేసి ఐసీయూలా?